ఓం శాంతి. ఇప్పుడు మూడో భాగం విందాము. శక్తి. జ్ఞానంలో లేని వాళ్ళు కూడా ఎంతో సహనం చేసుకుంటూ ఉన్నారు. అన్నయ్యలు కూడా ఏం తక్కువ కాదు, అన్నయ్యలు కూడా బాగా సహనం చేసుకుంటూ ఉన్నారు. సహన శక్తి అనేది చాలా ఉన్నది. ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే గ్యాస్ట్రిక్ అయిపోతుంది, కిడ్నీ పాడైపోతూ ఉంటుంది, హై హై బ్లడ్ ప్రెషర్ అయిపోతూ ఉంటుంది. లోపల సహించుకుంటూ ఉంటారు. నేను నేను ఇంత సహనం చేసుకున్నాను, నేను 30 సంవత్సరాలుగా సహనంగా ఉన్నాను, 20 సంవత్సరాలుగా సహనంగా ఉన్నాను అని అంటూ ఉంటారు. నా కథ అడగద్దండి, నా కథ అడిగితే చెప్తే మీకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. నేను అంత సహనం చేసుకుంటా ఉన్నాను అని అంటారు. సహనం వాళ్ళు కూడా చేసుకుంటా అన్నారు, మనం కూడా చేసుకుంటూ ఉన్నాం. కానీ వాళ్ళకి మనకి అర్థమేమి? సహనం చేసుకొని ఇముడ్చుకోవాలి, సహనాన్ని ఇముడ్చుకోవాలి. వికర్మలు హార్ట్ పేషెంట్స్ అన్నయ్య దగ్గరికి వస్తూ ఉంటారు. మా అన్నయ్యకి లేదా మా భర్తకు ఎవరికి హార్ట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళ జట్టులో ఉండే వాళ్ళని పిలుచుకోరండి అని అంటాను. భర్తకు ఉంటే భార్యను కూడా పిలుచుకురావాలి, భార్యకు ఉంటే భర్తను కూడా పిలుచుకురావాలి అని అంటారు. డయాబెటీస్ ఎందుకు వస్తుంది? డయాబెటీస్ ఎందుకు వస్తుంది? వాళ్ళ వ్యవహారము, వాళ్ళ మాటలు చేదు అనేది ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది? లావుగా ఎందుకు అవుతారు? ఎక్కువ తినరు కానీ లావు ఎందుకు అవుతారు? సెక్యూరిటీ ఫీల్ కానప్పుడు లావు అవుతారు. థైరాయిడ్ ఎందుకు వస్తుంది? చిన్న చిన్న మాటలకు కూడా ఎక్కువ ఫీలింగ్లోకి వస్తారు కాబట్టి థైరాయిడ్ వస్తుంది. చిన్న చిన్న మాటల్ని పెద్దగా కొండలాగా చేసుకుంటారు, అందుకే వస్తుంది. జ్ఞానంలో ఉండేటువంటి వారు కూడా ఇంతే, ఎక్కువ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడేం ఫీలింగ్ ఉండదు. ఇంత చిన్న తప్పు చేస్తే కూడా ఎక్కువ ఫీలింగ్లోకి వస్తారు. బాబాయ్ ఏమంటారు, వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు, ఏదేమవుతుంది అనేటువంటి ఎక్కువ ఫీలింగ్ వస్తుంది. నేను చెప్తూ ఉండేది కరెక్టేనా? అన్నయ్య దగ్గరికి హార్ట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు, డయాబెటీస్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. డయాబెటీస్ తర్వాత లావుగా ఉండేటువంటి వారు సన్నగా అయ్యేదానికి క్యాంపెయిన్ జరుగుతూ ఉంటుంది. చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇలాంటి రోగాలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? కారణం ఏమి? మన పాపకర్మలు ఏ రూపంలో వస్తాయి? రోగాల రూపంలో మన దగ్గరికి వస్తుంది. క్యాన్సర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, లావుగా అయిపోతారు. ఇది కూడా ఒక రోగము. మోకాలు నొప్పులు వస్తుంది, తలనొప్పి వస్తుంది, అసిడిటీ వస్తుంది, తర్వాత నడుము నొప్పి వస్తుంది. ఇట్లా రకరకాల రోగాలు వస్తుంది. సంపర్కము అంటే ఎవరి జతలో ఉంటాము, ఆఫీస్లో కావచ్చు. కామ వికారం బ్రాహ్మణులైన మనం కూడా మాటలు చెప్పండి, సహనం చేసుకోవాల్సి వస్తుంది కదా. వికర్మలు చేసినాము, కూర్చొని యోగం చేస్తే పోతుందా పాపము?
వినాశనము, స్థాపన, పాలన 3 జతలోనే జరగాలి. ఏం వినాశనం చేసుకోవాలి? ఏది పాపకర్మలు చేసినామో అది వినాశనం చేసుకోవాలి. ఎట్లా వినాశనం చేసుకోవాలి? బ్రాహ్మణ అంటే బేహద్దు బుద్ధి, ఆంతరికంలో మనల్ని మనము ఇక్కడ అనుభవం చేస్తాము. నా దివ్య జన్మ తీసుకున్నాను అనేసి దివ్య దృష్టి ద్వారా మనల్ని మనము అనుభవం చేసుకోవాలి. నేను ఈ స్థూల శరీరాన్ని నడిపించేటువంటి సూక్ష్మమైనటువంటి శక్తిని, పరంధామ నివాసి పరమజ్యోతిని అనేటువంటి అనుభవం మనం చేయాలి. పరంపిత పరమాత్మనితో సంపూర్ణ శక్తుల్ని తీసుకోవాలి. నా ప్రపంచమే బాబా, నాకు ఇంకెవరూ లేరు. నా సోదరుడు, ఎవరికైనా ఎవరి నుంచి అయినా ఫోన్ వస్తుంది ఏమని, వీళ్ళకి ఆరోగ్యం బాగాలేదు అనేసి వాళ్ళ కోసం యోగం చేస్తారు, లేదా వాళ్ళ కోసం భోగు పెట్టిస్తారు. మీ దగ్గరికి వస్తారు, పలానా వాళ్ళకి బాగాలేదు అనేసి, లేదా మీకు ఫోన్ వస్తుంది, వాళ్ళ కోసం మీరు యోగం చేస్తారు. పలానా వాళ్ళకి తలనొప్పి అంటే వాళ్ళ కోసం కూర్చొని యోగం చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసమని మీరు చేసే యోగము ద్వారా మీ వికర్మలు వినాశనం కాదు. మరి ఏం చేయాలి? నడుస్తున్నా తిరుగుతున్నా స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోవాలి. అంటే కోరికతో చేసేటువంటి యోగము ద్వారా మీ వికర్మలు వినాశనం కాదు. ఏం ఆలోచన చేయాలన్నా, ఏం కర్మ చేస్తున్నా బాబాతో కంబైన్డ్గా అయ్యి చేయండి. వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి నేను ఇలా చేశాను, వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి ఇట్లా ఒకరిని చూసి చేయొద్దండి. అప్పుడు మనం దివ్యమైన బ్రాహ్మణ జన్మగా మనది కాదు. నేను బ్రాహ్మణుగా కాలేనప్పుడు బ్రాహ్మణులు ఎప్పుడు కూడా బాహ్యముఖిగా ఉండరు. బ్రాహ్మణులు సదా అంతర్ముఖిగా ఉంటారు. ఏం చూస్తున్నా బాబా జతలో ఉంటూ కంబైన్డ్గా అయ్యి చూడండి. ఏం చేస్తూ ఉన్నా బాబా జతలో ఉంటూ కంబైన్డ్గా ఉంటూ వినండి, చూడండి, చేయండి. అన్నీ కూడా బాబాతో కంబైన్డ్గా ఉంటూ చేయండి. ఒంటరిగా ఉండొద్దండి. ఒంటరిగా ఉంటే చిక్కుకునేస్తారు. ఏదైనా చూసినప్పుడు అది బాగుంది అని అనిపిస్తూ ఉన్నది అంటే అప్పుడు బాబా నుండి మనం దూరం అయిపోయినాము అని అర్థం. ఇప్పుడు పుష్పగుచ్చం ఇచ్చారు కదా, నేను తీసుకునేటప్పుడు కూడా బాబాతో కంబైన్డ్గా ఉంటూనే తీసుకున్నాను. ఏమైనా మాట్లాడేటప్పుడు కూడా బాబాతో కంబైన్డ్గా ఉంటూనే మాట్లాడండి. మీరు తినాలంటే కూడా బాబాతో కంబైన్డ్గా ఉంటూనే తినండి, బాబాతో కంబైన్డ్గా ఉంటూనే తాగండి. ప్రతి కర్మ కూడా అంతర్ముఖిగా అయ్యి చేయండి. బాబాతో కంబైన్డ్గా ఉంటూ చూడండి, చెయ్యండి, వినండి, మాట్లాడండి, చెయ్యండి, అన్నీ కూడా చేయండి. నడుస్తున్నా తిరుగుతున్నా అన్నీ కూడా అంతర్ముఖిగా అయ్యి చేయండి. అంతర్ముఖిగా అయ్యి చేయాలి. బాహ్యముఖి ఆత్మ టీవీ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, మొబైల్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ వికర్మల్ని వినాశనం చేసుకోలేరు. ఇలా చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి పాపకర్మలన్నీ కూడా భస్మం అవుతుంది. హృదయం అంటే ఏమి? చైతన్యం. బుద్ధిని 4. మొదటిది హృదయము, రెండవది వివేకము, విస్డమ్, నిర్ణయ శక్తి. దాన్ని దివ్య బుద్ధి అని అంటారు. సబ్ కాన్షియస్ మైండ్ 4వది. ఇవి 4 బుద్ధిని 4 భాగాలుగా విభజిస్తారు. ఒకటి హృదయము. హృదయం ఎట్లుండాలి?
సత్యంగా శుద్ధంగా ఉండాలి. నాకు శివబాబా తప్ప ఇంకెవరూ లేదు. ఈ స్మృతి ఉండాలి. నేను ఆత్మ, పరమాత్మతో కంబైన్డ్. నేను సర్వ సంబంధాలు బాబాతో ఉన్నది. ఏమైనా జరిగింది డ్రామా పక్క, రోగం రాని, ఏమైనా రాని, నేను చనిపోయే టైం కూడా వచ్చేసింది అనుకోండి, డ్రామా పైన సంపూర్ణ నిశ్చయం ఉండాలి. 2 గంటల్లో మీరు చనిపోతారని డాక్టర్ చెప్పిన డ్రామా పైన నిశ్చయంతో కలిగి ఉండండి. ఒక సెకండ్ ముందు ఏదైనా జరిగి ఉంటుంది, దానికి ఫుల్ స్టాప్. సత్య స్వరూపంలో స్థితం కండి. పరమాత్మ నుండి శక్తిని తీసుకోండి. పరమాత్మ ఎవరు? జ్ఞాన సాగరుడు. బాబా ఏబిసిడి సాగరుడు. నేను ఆత్మను, నేను ఆత్మను. నేను ఆత్మను అనేటువంటి స్మృతిలో ఉండాలి. పరమాత్మ సాగరుడు, అన్లిమిటెడ్. దాన్ని అనుభవం చేయాలి. కాన్షియస్లో దాన్ని అనుభవం చేసుకోవాలి. నడుస్తున్నా తిరుగుతున్నా ఈ అనుభవం చేయాలి. 3 ఖజానాలు మన దగ్గర ఉన్నది కదా, సమయము, శ్వాస, సంకల్పం. ప్రతి సెకండు, ప్రతి సంకల్పము బాబా తలంపులో మనం గడపాలి. దాన్ని అనుభవం చేయాలి. పొద్దున ఒక అరగంట కూర్చున్నాను, సాయంకాలం అరగంట కూర్చున్నాను, అలా కాదు. నడుస్తున్నా తిరుగుతున్నా శ్వాసలో బాబా జతలో మనం అనుభవం చేయాలి. అమృత వేళ మనం ఎంత శక్తిశాలిగా కూర్చుంటామో అప్పుడు మన వికర్మలు వినాశనం అవుతుంది. బీజరూప స్థితి మనలో ఉన్నప్పుడే వికర్మలు వినాశనం చేసుకుంటాం. విదేహీ స్థితిలో వికర్మలు వినాశనం కాదు. సూక్ష్మవతనంలో బాబాతో మనం మాట్లాడతాము, అప్పుడు వికర్మలు వినాశనం కాదు. వికర్మలు వినాశనం సూక్ష్మవతనానికి పోతే కాదు, పరంధామానికి పోతేనే అప్పుడు వినాశనం అవుతుంది. బాబాతో కంబైన్డ్గా ఉండాలి. పరంధామానికి వెళ్తారు, అక్కడ అనుభవం చేస్తారు. బాబా నుండి నాకు జ్ఞాన కిరణాలు వస్తూ ఉన్నాయి, పవిత్రతా కిరణాలు వస్తూ ఉన్నాయి అని అనుకుంటారు. పరంధామంలో సంకల్పాలు నడుస్తుందా? మరి ఎందుకు బాబా దగ్గర నుండి కిరణాలు వస్తూ ఉన్నాయి అని అనుకుంటారు? అలా పరంధామంలో అలా సంకల్పాలు చేస్తారా? పరంధామం అంటే నిస్సంకల్పం కదా. ఏ సంకల్పము చేయకూడదు, అప్పుడు వికర్మలు వినాశనం అవుతుంది. 1000 సంకల్పాలు చేస్తూ ఉంటారు, 100 సంకల్పాలు చేస్తూ ఉంటారు. బాబా గురించి ఆలోచన చేస్తూ ఉంటాము. 100 into 1 అంటే ఎంత వస్తుంది? 100 కదా వచ్చేది. నేను బాబా వారిని, బాబా నా వారు. బాబాలో ఇమిడిపోండి, బాబా వారిగా అయిపోండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ఎప్పుడైతే ఆ బిందు స్వరూపంలో స్థితమవుతామో అప్పుడు మన వికర్మలు వినాశనం అవుతుంది. దానికి అన్నయ్య లెక్క చెప్తూ ఉన్నారు, 100 into 0.9, 0.8, 0.7 అలా వికర్మలు తగ్గుతూ పోతుంది. పాయింట్ స్వరూపంలో ఉంటేనే వికర్మలు వినాశనం అవుతుంది. అశరీరి అంటే ఏమి? 0.01. 0.001 అంటే ఏమి? బీజరూప స్థితి. అప్పుడు ఎప్పుడు బీజ స్వరూపంలో ఉంటూ తలంపు చేస్తామో అప్పుడు 99% వికర్మలు వినాశనం అవుతుంది. ధర్మరాజపురిలో సలాం చేయాల్సి వస్తుంది కదా.
అష్టరత్నాలకు ధర్మరాజే సలాం చేస్తారు. మిగతా వాళ్ళు ధర్మరాజుకు సలాం చేయాల్సి వస్తుంది. మరి బాబా జ్ఞాన సాగరుడు, పవిత్రతా సాగరుడు. పవిత్రత అంటే అర్థమేమి? మీ సత్య స్వరూపంలో స్థితం కావడమే పవిత్రత. నేను అనాది జ్యోతిర్బిందు స్వరూపము. మొదటి జన్మ సత్యయుగంలో నేను సంపూర్ణ పావనంగా ఉంటాను, 16 కళా సంపూర్ణులుగా ఉంటాను, మర్యాద పురుషోత్తములుగా ఉంటాను. ఆ స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోవడమే పవిత్ర స్వరూపము. మనల్ని నిందించే వాళ్ళు ఉంటారు, మనల్ని ఇన్సల్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మీ బాస్ ఉంటారు, రోజు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు, లేదా ఇంట్లో వాళ్ళు మీతో ఈమిడకుండా ఉంటారు. ఆ సమయంలో కూడా మీరు ఆ పవిత్ర స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోవాలి. శాంతిగా, పవిత్రతతో, నిస్వార్థ ప్రేమ భావనతో, అతీంద్రియ సుఖంలో ఉంటూ ఏం చేయాలి? ఆ సమయంలో ఆ స్వరూపంలో స్థితం కావాలి. దీన్నే పవిత్రత అంటారు. ఎవరిపైన ఆకర్షణ ఉండకూడదు, ఏ దేహదారిపైన ఆకర్షణ ఉండకూడదు, ఎవరి ప్రభావం కూడా మనం వశం కాకూడదు, ఎవరి ప్రభావంలోకి రాకూడదు, ఎవరితో కూడా గొడవ పెట్టుకోకూడదు. ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటున్నాము అంటే అర్థమేమి? అది పవిత్రత అని చెప్పరు. కొంచెం కూడా ఎందుకు, ఏమి, ఎప్పుడు అనేటువంటి విషయాల జంజాటంలోకి పోవద్దండి. వికారాల యొక్క అంశము ఉండకూడదు, భయము ఉండకూడదు, ఈర్ష్యాద్వేషము ఉండకూడదు, అలసత్వము ఉండకూడదు, ఇతరులని దూషించే భావన ఉండకూడదు. ఇవేమి ఉండకూడదు. బ్రాహ్మణులు అంటే అర్థమేమి? విశ్వ కళ్యాణకారి భావన, దయాభావన. ప్రతి కర్మ చేస్తూ ఉన్న బ్రహ్మాబాబాతో పోల్చుకోండి. ఈ సంకల్పం నాకు వస్తూ ఉన్నది, బ్రహ్మాబాబాకి ఇలాంటి సంకల్పాలు వచ్చేవా? చెక్ చేసుకోండి. బాబా ఎట్లా చేసేవాళ్ళు, నేను ఎట్లా చేస్తూ ఉన్నాను అని ఏం చేసుకోవాలి? చెక్ చేసుకోవాలి. కర్మభోగము ఓడిపోవాలి. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు కర్మభోగం ఓడిపోతుంది. బ్రహ్మబాబా సమానంగా నా మాట, నా కర్మ, నా కర్తవ్యము ఉన్నదా అని చెక్ చేసుకోవాలి. పవిత్రత సాగరుడు బాబా. బాబా ప్రేమ సాగరుడు. నేనేం చెప్పినా బాబా యాక్సెప్ట్ చేస్తా అన్నారే, మరి వేరే వాళ్ళు చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నానా? ఎవరైనా నిందిస్తూ ఉన్నారు, ఎవరైనా ఏమన్నా అంటూ ఉన్నారు, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నానా? బడి దాది, చంద్రమణి దాది, శైలేంద్ర దాది, శాంతమణి దాది వాళ్ళ స్థితి ఎలా ఉండేది? నిర్మల్ శాంత దాది, రతన్మోహిని దాది వాళ్ళ స్థితి ఎలా ఉన్నది? న్యార ప్యార స్థితి. యజ్ఞంలో ఎంత పెద్ద సమస్య అయినా రాని దాది ఎప్పుడు కూడా భయపడేవారు కాదు, డిటాచ్గా ఉండేవాళ్ళు. కోర్టు కేసు
మనము హిస్టరీలో విన్నాం కదా, వారెంట్ కూడా వచ్చింది అని. బాబా ఏమైనా భయపడినారా? మనలో ఆ శాంత స్వరూపము, ప్రేమ స్వరూపము ఉండాలి. యాక్సెప్ట్ చేయాలి. మనల్ని మహిమ చేసే వాళ్ళు కావచ్చు, మనల్ని నిందించే వాళ్ళు కావచ్చు, ఇద్దరిని కూడా ప్రేమ దృష్టితో చూడాలి. బాబా పవిత్రత సాగరుడు, శాంతి సాగరుడు, అతీంద్రియ సుఖ సాగరుడు. అందరితో కూడా అలాగే వ్యవహరించాలి. బాబా ఆనంద సాగరుడు. ఆనందం వచ్చిన తర్వాత మనలో వివేకం జాగృతం అవుతుంది. బుద్ధి అంటే ఏమి? విజ్డమ్. మొదటిది హృదయము, తర్వాత విజ్డమ్. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి మనము చూస్తూ ఉన్నాము, చేస్తూ ఉన్నాము. మన బుద్ధిలో ఏమి నిండి ఉన్నది? అసత్యమే నిండి ఉన్నది. మురళి గుర్తుంటుందా? మురళి నిజంగానే లోపల నిండి ఉంటుందా? ఎవరైతే బాబాతో ఆనందాన్ని అనుభవం చేస్తారో వాళ్ళు సత్యాన్ని గుర్తించగలరు. అప్పుడు దివ్య బుద్ధి అనేటువంటి లిఫ్ట్ జాగృతమవుతుంది. లేకంటే దివ్య బుద్ధి అనేటువంటి గిఫ్ట్ జాగృతం కాదు. దివ్య బుద్ధిని యాక్టివ్ చేసుకోవాలి. దివ్య బుద్ధిని జాగృతం చేసుకోవాలి. ఇప్పుడు మన దివ్య బుద్ధి నిద్రపోతున్నది కాబట్టి మనం సూక్ష్మవతనానికి వెళ్ళడం లేదు. సూక్ష్మవతనానికి వెళ్ళాలి అంటే దివ్య బుద్ధి ఉండాలి. దివ్య బుద్ధి ఉండాలి అంటే వివేకం మనలో ఉండాలి. ఇక్కడ మనం ప్రాక్టికల్గా గులాబ్ జామున్ని మనం అనుభవం చేయటం లేదు. నేను ఆత్మ గులాబ్ జామున్ తింటా ఉన్నాను అని అనుకుంటే గులాబ్ జామున్ బాగుంది, గులాబ్ జామున్ తింటా ఉన్నాము అని అనుకునేదానికి నిజంగా తినేదానికి తేడా ఉన్నది కదా. ఏది బాగా అనిపిస్తుంది? అనుకునేది బాగుంటుందా? ప్రాక్టికల్గా తినేది బాగుంటుందా? అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. అనుకోవడం వేరు, అనుభవం చేయటం వేరు. దివ్య బుద్ధి జాగృతమైనప్పుడు పవిత్రత అనేటువంటిది మనలో వస్తుంది. ఆ కాఫీనా ఆ మిషన్లో తయారు చేసింది కాబట్టి ఆ కాఫీ తాగొచ్చు. బిస్కెట్లు ఆ మిషన్లో చేసినారు కాబట్టి తినచ్చు. ఐస్ క్రీము మిషన్ మేడ్ కాబట్టి తినచ్చు. ఏవైతే బజార్లో మనకు ఐస్ క్రీమ్ దొరుకుతూ ఉన్నదో దాన్ని ఏమంటారు? ఐస్ క్రీమ్ అంతా కూడా నాన్ వెజ్ అని అంటారు. జంతువుల ఎముకలతో తయారు చేస్తారు క్రీమ్ని. మరి సాత్వికమైన భోజనము అని ఎలా అంటారు?
చోలా భటూరా అంటారు. అది తింటే మనలో ఇంకా గ్యాస్ అనేది ఉత్పన్నమవుతుంది, నిద్ర వస్తుంది. మరి ఇలాంటి ఆహారం అంతా కూడా రాజసిక ఆహారము. కూల్ డ్రింక్స్ ఇవన్నీ తినే ద్వారా బుద్ధి పైకి పోదు. సత్సంగము అంటే ఏమి? వాట్సాప్, మొబైలు ఇవి అవి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నది, ఏ పార్టీ గెలుస్తుంది, ఏమవుతుంది, వీటి గురించి అంతా కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. బుద్ధి పైకి పోతుందా? బాబాతో మన సంబంధం పెట్టుకోవాలి. బాబాతో దినంలో సాతిగా ఉన్నప్పుడే అమృత వేళ పవర్ఫుల్గా ఉంటుంది. ముక్కాలు గంట అనుకుంటాము, లేదా గంట సేపు అనుకుంటాము. గంట సేపు శక్తిశాలిగా నా స్థితి ఉన్నదా? గంట సేపు నా స్థితి శక్తిశాలిగా ఉండాలి అంటే దినమంతటి దినచర్య పైన మన అటెన్షన్ అనేటువంటిది ఉండాలి. ఏదైతే మురళి వింటామో దాన్ని మనని చింతన చేయాలి. బాబా ఏం చెప్తారో అది మనకు గుర్తుకు రావాలి. ప్రపంచం యొక్క విషయాలు మనకి గుర్తుకు రాకూడదు. సత్యమైనటువంటి సమాచారం బాబాకు ఇవ్వాలి. సత్యమైనటువంటి సమాచారాన్ని బాబాకి ఇవ్వాలి. అప్పుడు విస్తారంగా ఉన్నటువంటి మన మనసు సార స్వరూపంలోకి వస్తుంది. పవిత్రత సాగరుడు, శాంతి సాగరుడు బాబా. ఆ స్థితిలో మీరు ఇమిడిపోండి. కంప్లైంట్లు కాకూడదు. బాబాతో ఎప్పుడు కంప్లైంట్లు చేయకూడదు. బాబాతో మనము ఆ స్థితిలో మనం అనుభవం చేయాలి. ప్రేమ సాగరుడు, పవిత్రత సాగరుడు, శాంతి సాగరుడు అనేటువంటి స్థితిలో ఇమిడిపోండి. అశరీరిగా అయ్యి బాబాతో కనెక్షన్ పెట్టుకోండి. బాబాతో కంబైన్డ్గా ఉన్నప్పుడు మన బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. కాలు నొప్పి, కడుపు నొప్పి, గుండె నొప్పి, ఈపు నొప్పి ఇవన్నీ కూడా వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బాబాతో మన కనెక్షన్ ఉంటుందో ఆ రోగం కూడా మనకు, ఆ రోగం యొక్క ప్రభావమే మన పైన పడదు. ఎటువంటి నొప్పి కూడా ఉండదు. నొప్పి కలుగుతూ ఉన్నదా అంటే కొందరు ఎట్లుంటారు అంటే వాళ్ళ ముఖం ఎంత చిరునవ్వుగా ఉంటుంది. మీకు నొప్పిగా ఉన్నది అంటే లేదు అని అంటారు. ఎవరైనా అంటే ఏమన్నా మనకి ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నది మన స్థితి? ఎవరైనా ఏమన్నా అంటే మనకు ఫీలింగ్ వస్తూ ఉన్నదా? ఇప్పుడు మన నడవడికల్ని పూర్తిగా మార్చుకోవాలి. ఇంతకుముందు ఫీలింగ్లోకి వస్తూ ఉన్నాము, ఇప్పుడు కూడా ఫీలింగ్ వస్తూ ఉన్నదా? సహించుకుంటూ ఉన్నాము, సహనంతో పాటు ఇముడ్చుకోవాలి. సమస్యలు అనేటువంటిది జీవితంలో ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. సమస్యలు ఒకటి వస్తుందా, 2 వస్తుందా, 5 వస్తుందా, ఎన్ని వస్తుంది చెప్పండి? ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది కదా. కనుక మనం సమస్య స్వరూపులుగా కాకుండా బాబా స్మృతిలో సమాధాన స్వరూపులుగా అయితే సఫలత లభిస్తుంది. వికర్మలను వినాశనం చేసుకునే విధి లభిస్తుంది. ఓం శాంతి.